మనం చాలా స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటాం. ఖాళీ దొరికినప్పుడల్లా యూట్యూబ్ వీడియోలు చూసేస్తాం. ఇష్టం వచ్చినప్పుడల్లా ఇన్స్టా రీల్స్ తిరిగేస్తాం. డిజిటల్ లైఫ్ని ఎంజాయ్ చేసేస్తాం. నిజానికి అది స్వేచ్ఛ కాదు. అసలు నిజం ఏంటంటే మనం డిజిటల్ బానిసలం. ఈ మన లైఫ్ స్టైల్ వెనుక బిగ్ టెక్ బిజినెస్ జరుగుతోంది. అవునండి, లైఫ్లోని విలువైన గంటల్ని మనం టెక్ కంపెనీల ఎదుగుదల కోసం ఖర్చు పెడుతున్నాం. క్షణక్షణం ఫోన్ చూస్తూ కంపెనీలకి లాభాలు తెచ్చిపెడుతున్నాం. ఎవరి కోసమో నేడు విలువైన టైం ఖర్చు పెట్టేస్తే రేపు వెనక్కి తిరిగి చూస్తే మన జీవితం అయిపోయి ఉంటుంది. మరెలా ఈ టెక్స్ అందడి మధ్యలో మన సొంత టైంని మన కోసం వాడుకోలేమా? టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే దానికి బలి కాకుండా తప్పించుకోగలమా? ఎస్, అందుకోసమే వచ్చింది ఓ కొత్త ట్రెండ్. దాని పేరే స్లో టెక్. మన లైఫ్‌లో ఇప్పుడు డిజిటల్ లైఫ్ టైమ్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు చాలా మంది నుంచి ఒక కంప్లెయింట్ ఒస్తోంది. మేము దేని మీద డీప్‌గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాము అని. మనకి ఏకాగ్రత లేదా అంటే ఎంతో ఉంది. కానీ విలువైన ఏకాగ్రతని వినోదం కోసం వాడేస్తున్నాం. మనకి పనికొచ్చే కాన్సంట్రేషన్‌ని మన పనుల కోసం కాకుండా పరాయి వాళ్ళ ఎదుగుదల కోసం ఖర్చు పెడుతున్నాం. అవునండి. ఈ రోజుల్లో చాలా మంది ఏదేదో అర్థం లేని ఆన్లైన్ కంటెంట్ చూస్తూ తమ మైండ్ పవర్‌ని, టైంని వృధాగా వాడేస్తున్నారు. నిజానికి ఇది కంపెనీలు వేసిన వల. అటెన్షన్ ఎకనామీ పేరుతో వాళ్ళు వాడే బిజినెస్ స్ట్రాటజీ మన అందరి జీవితాల్ని శాసిస్తోందిప్పుడు. ఏమైనా అంటే అంతా మీ కంట్రోల్‌లోనే ఉందిగా అంటాయి కంపెనీలు. అవును మరి. యూట్యూబ్ వీడియోలు చూడమని మనల్ని ఎవరు బలవంత పెట్టరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టమని ఎవరు మనల్ని అడగరు. మనంతట మనమే చేస్తున్నాం. టెక్ వలలో ఇరుక్కుపోతున్నాం. లాభం పొందితే ఓకే. కానీ చాలా సార్లు టైంని, ఫోకస్‌ని నష్టపోతున్నాం. సో, ఎవరెవరి బిజినెస్ స్ట్రాటజీలోనో మనం పావులుగా మారకుండా ఉండాలంటే టెక్నాలజీని వదిలిపెట్టాలా? ఫోన్ని పక్కన పెట్టేయాలా? అక్కర్లేదు. టెక్నాలజీ వల్ల ఎన్నో లాభాలున్నాయి. నిత్య జీవితంలో దానిని పూర్తిగా దూరం పెట్టడం ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాదు. ఆ అవసరం లేదు కూడా. టెక్నాలజీని వాడుకుంటూనే సమస్యని పరిష్కరించాలి. అందుకే ఇప్పుడు కొన్ని కొత్త స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి. ఇవి టెక్ కంపెనీల బిజినెస్ ఎత్తుగడల్ని ఎదుర్కొంటూ మనిషి తన లైఫ్‌ని జాగ్రత్తగా కాపాడుకునే అవకాశాల్ని కల్పిస్తున్నాయి. యూజర్ తన చేతిలో ఉన్న టెక్నాలజీని కంపెనీల కోసం కాకుండా తన కోసమే వాడుకునేలా చెయ్యాలన్నది వీటి ఎజెండా. ప్రతి ఒక్కరూ తనకి అవైలబుల్‌గా ఉన్న టెక్నాలజీని పరిమితంగా వాడాలి. బాధ్యతాయుతంగా వాడాలి. తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడి పక్కన పెట్టేయాలి. ఈ లక్ష్యంతోనే ఈ కంపెనీలు అనేక రకాల సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని, హార్డ్‌వేర్ టూల్స్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఈ కంపెనీల్నే స్లో టెక్ స్టార్టప్స్ అంటున్నారు. స్లో టెక్ కంపెనీలన్నీ యూజర్లకి చెప్పేది ఒకటే. మీరు ఫోన్లు, టెక్ డివైస్‌లు వాడండి. కానీ అవి మిమ్మల్ని వాడుకునేలా మాత్రం అవకాశం ఇవ్వకండి అని. అవునండి. టెక్నాలజీని మనిషి కంట్రోల్ చేయాలి. కానీ మనిషిని టెక్నాలజీ కంట్రోల్ చేయకూడదు అనేదే ఈ స్లో టెక్ కంపెనీల కాన్సెప్ట్. జనంలో ఈ మధ్య ఈ అవగాహన పెరుగుతోంది. దాన్నే స్లో టెక్ మూవ్‌మెంట్ అని కూడా అంటున్నారు. జనమంతా టెక్నాలజీ హడావిడిలో పడి ఆ వేగంలో తమ జీవితాల్ని బలి చేసుకోకుండా కాస్త నెమ్మదిగా ఆలోచించి తమ జీవితాన్ని తాము కాపాడుకోవాలి. అదే స్లోటెక్ మూమెంట్. టెక్నాలజీని మనిషి కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు స్లోటెక్ కంపెనీలు ఇప్పుడు కొన్ని క్రేజీ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని, కొత్త రకం హార్డ్‌వేర్ డివైజుల్ని మార్కెట్‌లోకి తెస్తున్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే ఈ స్లోటెక్ మూవ్‌మెంట్‌లో మోస్ట్ పాపులర్ అయిన యాప్స్ కొన్నున్నాయి. మొదటిది ఓపల్, రెండోది మినిమలిస్ట్ ఫోన్. ఏమిటి ఈ యాప్స్ ప్రత్యేకత? ఇవి ఫోన్‌లోని రంగుల్ని తగ్గిస్తాయి. కళ్ళకి ప్రశాంతత ఇస్తాయి. అంతేకాదు మన ఏకాగ్రతని డైవర్ట్ చేసి యాప్స్‌ని ఇవి కంట్రోల్ చేస్తాయి. అయితే ఈ 2 యాప్‌లకి కాన్సెప్ట్‌లోనూ, పనిచేసే విధానంలోనూ తేడా ఉంది. ఉదాహరణకి ఓపల్ యాప్ ఏం చేస్తుంది? ఇది స్క్రీన్ టైమ్ కంట్రోలర్. మనం ఎక్కువసేపు ఫోన్ స్క్రీన్‌కి అతుక్కుపోకుండా కాపాడుతుంది. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడో లేదా చదువుకుంటున్నప్పుడో మనం తెలియకుండానే ఎక్కువసేపు స్క్రీన్ చూస్తాం. ఇది మంచిది కాదు. ఆ కంట్రోల్ కోసమే ఈ యాప్ వచ్చింది.
అయితే ఇప్పటికే ఇలాంటి యాప్స్ లేవా అంటే ఉన్నాయి. కానీ అవి టైమర్స్‌గా పనిచేసే సాధారణ యాప్స్ మాత్రమే. వాటిని బైపాస్ చేయడం, స్టాప్ చేయడం ఈజీ. అంటే మీరు ఓ 4 గంటల సేపు ఫేస్‌బుక్ చూడకూడదు అని టైమర్ యాప్‌తో లాక్ చేశారనుకోండి. ఇంతలోనే మీరు మనసు మార్చుకుంటే ఆ టైమర్‌ని స్టాప్ చేసేయొచ్చు. యాప్‌ని ఓపెన్ చేసేయొచ్చు. కానీ ఓపెల్ అలా కాదు. మనం బ్లాక్ చేసిన సోషల్ మీడియా యాప్స్‌ని మనం సెట్ చేసుకున్న టైం వరకు పూర్తిగా బ్లాక్ చేసే తీరుతుంది. టైం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ కానివ్వదు. మొదట్లో ఇది ఇబ్బంది అనిపించినా ఓపెల్ వాడిన చాలా మంది క్రమంగా తమ ఫోకస్‌ని తిరిగి తెచ్చుకోగలుగుతున్నారు. ఇక మినిమలిస్ట్ ఫోన్ అనే యాప్ కాన్సెప్ట్ వేరు. ఇది మీ ఫోన్ పట్ల మీకున్న అట్రాక్షన్‌ని తగ్గించి తద్వారా మీరు దానికి బానిస కాకుండా చేస్తుంది. జనరల్‌గా ఫోన్‌లో మనల్ని బాగా అట్రాక్ట్ చేసేవి రంగురంగుల ఐకాన్స్, బ్రైట్ కలర్స్. ఇవి మన కళ్ళని, బ్రెయిన్‌ని ఈజీగా ఆకర్షిస్తాయి. అసలు వాటి వల్లే మనం ఫోన్ వైపు వెళ్తాం. యాప్స్‌ని ఆత్రంగా ఓపెన్ చేస్తాం, వాడేస్తాం. కానీ ఈ మినిమలిస్ట్ ఫోన్ ఏం చేస్తుందంటే మన స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్‌ని పూర్తిగా డల్‌గా మార్చేస్తుంది. అక్కడున్న బ్రైట్ కలర్స్ అన్నింటిని తీసేసి ఫోన్‌ని బ్లాక్ అండ్ వైట్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. అంతేకాదు యాప్ ఐకాన్స్ కనిపించవు. యాప్స్ పేర్లు మాత్రమే టెక్స్ట్ రూపంలో మాత్రమే కనిపిస్తాయి. యాప్స్ అన్నీ పనిచేస్తాయి. కానీ ఫోన్ అనేది చూడడానికి ఎంతో బోరింగ్‌గా తయారవుతుంది. అందువల్ల తెలియకుండానే మనం దాన్ని వాడడం తగ్గించేస్తాం. ఇదొక మైండ్ గేమ్ లాంటిది.